నాకు మూవీ అయితే అంటే నేను కూడా ఉపేంద్ర గారి ఫ్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హానెస్ట్గా చెప్తాను, సూపర్ కావచ్చు, ఓము, బుద్ధివంత, రా, ఉపేంద్ర, తరలేనల్ మగ, ఇష్యూ ఇట్లాంటి మూవీస్ అన్ని నేను బాగా ఇష్టపడినాను. కానీ ఈ మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. ఎందుకంటే కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. కాన్సెప్ట్ని డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయాలన్నమాట. మన జీవితాలు మనం పట్టించుకోకుండా, మన కుటుంబ సభ్యుల జీవితాలు మనం పట్టించుకోకుండా, మన బాధ్యతలు మనం తీర్చకుండా, మనం వచ్చేసి పొలిటీషియన్స్ వెనకాల, సినిమా హీరోల వెనకాల మనం పరిగెత్తి మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాము. సో డోంట్ డూ లైక్ దిస్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్ అనేది అది ఉందన్నమాట. సో ఆ కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే లైక్ అంటే దే కుడ్ హావ్ మేడ్ ఇట్ లాట్ బెటర్. మనకేదో ఒక ఫస్ట్ 10 minutes మూవీలో ఒక లాస్ట్ 10 minutes మనకేదో పర్వాలేదు అనిపిస్తుంది. కానీ రిమైనింగ్ అంతా చాలా బెటర్గా చేసిండొచ్చు. ఎంతైనా ఒక పాత ఉపేంద్ర గారి మూవీలో లాగా లేదనమాట. బట్ అట్లీస్ట్ ఇంకా సరే కంపారిజన్స్ పక్కన పెట్టేసిన కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ స్క్రీన్ ప్లే అయితే కూడా మేడ్ ఇట్ లిటిల్ బెటర్ అని నాకు అనిపించింది. అండ్ అదే బ్రో, మన ఉపేంద్ర గారికి చెప్తాను కదా, ప్రభాస్ గారి కల్కి 2898 ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అయితే అదొక మైథలాజికల్ థ్రిల్లర్ అయితే ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అన్నారు. సో ఆ విధంగా ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. బట్ స్క్రీన్ ప్లే అయితే చాలా బెటర్గా పెట్టిండొచ్చు. అండ్ మెటాఫోర్స్ అలా ఉన్నాయన్నమాట. అంటే మనం డీకోడ్ చేయొచ్చు అనమాట. క్రింజ్ అనేది ఏం లేదు కానీ బ్రో, ఇది ఆ స్క్రీన్ ప్లే వచ్చేసి కొంచెం బోరింగ్ స్క్రీన్ ప్లే మనకు ఉందన్నమాట. ఇలాంటి స్క్రీన్ ప్లే మనం చాలా చూసేస్తాం. ఉపేంద్ర గారు స్క్రీన్ ప్లేకి పెట్టింది పేరు. ఆయన ఒక స్టోరీ టెల్లింగ్కి, స్క్రీన్ ప్లేకి, డైరెక్షన్కి, అంటే సొసైటీలో ఉండే ఇష్యూస్ ఒక అన్కన్వెన్షనల్ వేలో ప్రొజెక్ట్ చేయడం అనేది ఆయన పెట్టిండేది కల్ట్ అనమాట, ల్యాండ్ మార్క్ అది. సో అలాంటిది ఈ మూవీలో మిస్ అయింది. స్టార్టింగ్ ఒక 15 minutes ఒక 2 సాంగ్లు, లాస్ట్ ఒక 10 minutes, ఓవరాల్గా ఒక ½ hour పర్వాలేదని మనకు అనిపిస్తుంది. కానీ రిమైనింగ్ అంతా ఇక్కడ మేడ్ ఇట్ లిటిల్ బెటర్. బట్ డెఫినెట్లీ ఉపేంద్ర గారి నెక్స్ట్ మూవీస్లో ఆ మార్క్ అనేది ఇంకా ఖచ్చితంగా ఉంటుందని మనం ఆశిస్తాము. అంటే అప్పుడు వచ్చిన సినిమాలకి కొంచెం గ్యాప్ వచ్చింది. ఖచ్చితంగా ఆయన కూడా 9 years తర్వాత డైరెక్షన్ కదా. అప్పుడు వచ్చిండే మూవీస్ ఉపేంద్ర గారి మూవీస్ రేంజ్ బ్రో. 25